నమస్తే అండి, నా పేరు వెంకట్. మాదే తెలంగాణ స్టేట్ ఖమ్మం జిల్లా ఖమ్మం లోకల్ ముస్తఫా నగర్ లో ఉంటాను. ప్రస్తుతానికి అయితే నేనైతే ఢిల్లీలో ఉన్నానండి. ఈ కార్ అయితే మన ఛానల్లో అమ్మడానికి ఉందని అయితే వీడియో అయితే పోస్ట్ చేశాను. ఆ వీడియో చూసి అన్నయ్య పేరు వచ్చేసి శివ, తెలంగాణ స్టేట్ నిర్మల్ నుంచి అయితే ఢిల్లీ వచ్చి బండి అయితే తీసుకుంటున్నారు. ఈ బండి వీడియో చూసి నాకైతే ఒక 20,000 రూపాయలు అయితే టోకెన్ పంపారు. దాని తర్వాత రిమైనింగ్ బ్యాలెన్స్ ఇక్కడికి వచ్చి బండి పేమెంట్ చేసి ఈ బండి అయితే ఇప్పుడు తీసుకొని బై రోడ్ అయితే వాళ్ళు అయితే వెళ్ళిపోతా ఉన్నారు. ఇక బండి విషయానికి వచ్చినట్టయితే మారుతి ఎస్ క్రాస్ అల్ఫా వేరియంట్ అని అన్నిటికంటే టాప్ మోడల్. ఇది కేవలం 35,000 కిలోమీటర్లు మాత్రమే తిరిగింది. కంప్లీట్ గా ఒరిజినల్ ఉంది బండి. బాగానే టిక్కీ, డోర్లు, గ్లాసులు ఏది కూడా రీప్లేస్ కాలేదు. బండి మొత్తం ఒరిజినల్ ఉంది. అన్నయ్య వాళ్ళకి 20,000 రూపాయలు పంపి అన్నయ్య వాళ్ళ ఇద్దరు ఫ్రెండ్స్ వచ్చారు. ఇక్కడికి వచ్చిన తర్వాత బండి చెక్ చేసుకొని మీరు చెప్పినట్టు ఉందంటే తీసుకుంటాం, లేకపోతే వేరే బండి పెట్టామంటే వచ్చారు, చూసుకున్నారు, అంతా పర్ఫెక్ట్ ఉంది. ఇప్పుడు పేమెంట్ చేసి బండి అయితే తీసుకొని వెళ్ళిపోతున్నారండి. అన్న ఎలా ఉంది బండి? ఎలా ఉంది? కొంచెం దగ్గర రా. ఎలా ఉంది? చెప్పినట్టే ఉందా? ఓకేనా? నచ్చిందా? రైట్. ఓకే, ఓకే కదా? రైట్ అండి. ఇంకా ఈ బండి ప్రైస్ చూసుకున్నట్టయితే నేను 5,60,000 రూపాయలకి అయితే నేనైతే ఇప్పించానండి. ఢిల్లీలో నా కమిషన్ 20,000 అయితే సపరేట్ ఇచ్చారు. ఈ బండి ప్రైస్ ఫస్ట్ 5,70,000కి ఆయన తక్కువ అన్నాడండి. ఎవరైతే డీలర్ ఉన్నాడో, ఈ బండి ఓనర్ ఉన్నాడో, ఆయన 5,70,000 తక్కువ అన్నాడు. చాలా మంది ఫోన్ చేస్తే కూడా నేను అదే చెప్పాను. దాని తర్వాత ఇంకా ఈ అన్న ఎట్లా ఎట్లా అని చెప్పేసి అని అడిగితే ఈ ప్రైస్ సో 10,000 రూపాయలు అటు ఇటు అని చెప్పేసి అని మాట్లాడైతే ఫైనల్గా అయితే నేను ఇప్పించాను. నాకు 20,000 కమిషన్ అయితే సపరేట్ ఇచ్చారు. వాళ్ళ ఇంటి దగ్గరికే తీసుకుపోయి ఈ బండి అయితే ఇప్పించానండి. నేను పోయే వరకు వాళ్ళు లేరు, బండి బయటే ఉంది, తాళం ఇచ్చారు. బండి చెక్ చేసుకున్న తర్వాత ట్రయల్ చూసుకున్నారు. ఒకటికి 2 సార్లు నడిపి చూసుకొని అంతా ఓకే. అన్నయ్య వాళ్ళని వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చారు. ఒకటికి 2 సార్లు చెక్ చేసుకొని అంతా ఓకే అనుకున్న తర్వాత ఆ ఓనర్ ఇంకా రాలే. అకౌంట్ డీటెయిల్స్ ఇచ్చాం, మొన్ననే యాడ్ చేసి పెట్టుకున్నారు. సో వాళ్ళు రాకముందే బండి అయితే పేమెంట్ చేసేసారు. వాళ్ళు వచ్చిన తర్వాత పేపర్లు ఇచ్చారు, తీసుకొని ఇప్పుడు డెలివరీ అయితే తీసుకొని అయితే వెళ్ళిపోతా ఉన్నారు. సో ఇప్పుడు ఇది తెలంగాణ స్టేట్ నిర్మల్కి అయితే వెళ్ళిపోతుందండి. ఈ రోజు కాదు, రేపు కానీ ఎల్లుండి కానీ అయితే బయలుదేరుతామని చెప్పేసి అన్నారు. సో ఈ వెహికల్ అయితే ఇప్పుడైతే వెళ్ళిపోతుందండి. ఇంత వెరైటీగా ఉంటుంది చూడండి, కార్లు ఎక్క కళ్ళు కొడుతుంది నీళ్ళలో. మొత్తం బురదలు గిరదలు, టైర్లు గీర్లు. ఓకేలా, రైట్. ఓకే సార్, ఇప్పుడు ఈ బండి అయితే తెలంగాణ స్టేట్ నిర్మల్కి అయితే బై రోడ్ ద్వారా వెళ్ళిపోతుందండి. థ్యాంక్ యూ.